లార్వా స్టేజ్ అని మనం డెంగ్యూ దోమలని మనం తొలగించే. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో సిపిఐ మండల మహాసభలో ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అంతకుముందు గ్రామంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసి ఉగ్రవాదులు అంతం చేయడం ప్రపంచ శాంతికి శుభపరిణామన్నారు. ఆపరేషన్ కగర్ పేరుతో నక్సలైట్లను అంతం చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికే వందల మంది మావోయిస్టులు చంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. అమిత్ షా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వామపక్ష పార్టీలన్నీ ఆపరేషన్ కగర్ను తీవ్రంగా ఖండిస్తున్నాయని, నక్సలైట్లతో మోదీ అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పారు చాడ వెంకటరెడ్డి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి అండదండలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ పక్క దేశమైన మన దేశం పైన కాల్దువుతూ దాడులు చేస్తూ భయక్రాంతి గురి చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య పాల్పడుతున్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి యాత్రకు పోయినటువంటి 28 మందిని పొట్టను పెట్టుకొని ఎవరెవరో తెలియదు పసిపిల్లలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు కాల్ చెప్పినటువంటి దురాఘాతం ఉంది. అయితే ఇప్పటికీ మొన్న పాకిస్తాన్ మళ్ళీ శాంతి ఒప్పందం చేసుకున్నారు. యుద్ధం మరి శాంతి నెలకొల్పాలని, యుద్ధం ఆపుకోవాలని మళ్ళీ అయినా కవించారు పడ్డారు. ఇప్పుడేమో మరి నక్సలైట్ అగార్ పేరుతో ఈ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా బాణాన్ని ఎక్కిపెట్టి లేదా తూటాన్ని ఎక్కిపెట్టి చేస్తున్న పరిస్థితి. అమిత్ షా మాటలు చూస్తూ ఉంటే అయితే మీరు లొంగిపోండి, లేకపోతే మేము చంపేస్తామన్నట్టుగా పరిస్థితి హెచ్చరిక కనపడతాం. రాజ్యాంగం ఎందుకున్నది? చర్చలు జరిగితేనే సమస్య పరిష్కారం అయింది. శాంతి చర్చలు సిద్ధమని వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా చర్చించకుండా మొండిగా మరి కక్ష దోరింపు వైఖరితో కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా వివరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో కూడా కళ్ళు తెరవాలా. ఇప్పటికే వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు ఎక్కడికెక్కడికి ఈ కేంద్ర ప్రభుత్వ తీర్దేళ్లు కగార్ ఆపరేషన్ ఖండిస్తున్నాయి. శాంతి చర్చలకు మరి ప్రభుత్వం సిద్ధం కావాలని